Hello everybody, welcome to SMR Telugu Education. So next topic is write a program to print Fibonacci series in C language. Okay. First asla Fibonacci series ante enti? Fibonacci series ante ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ వాల్యూ n వాల్యూ 8 అని ఎంటర్ చేస్తాం. 8 అని ఎంటర్ చేస్తే మనకు అవుట్పుట్ ఏం కావాలంటే స్టార్టింగ్ 2 వాల్యూస్ ఫిక్స్డ్ 0 1 రావాలి. ఈ రెండు వాల్యూస్ ఫిక్స్డ్, ఏ వాల్యూ 0 బి వాల్యూ 1. నెక్స్ట్ వాల్యూ ఏంటంటే ఈ రెండు యాడ్ చేస్తే నెక్స్ట్ వాల్యూ రావాలి. 0 + 1 1. నెక్స్ట్ టైం ఈ రెండు యాడ్ చేస్తే నెక్స్ట్ వాల్యూ రావాలి 2. నెక్స్ట్ టైం ఈ 2 యాడ్ చేస్తే వాల్యూ రావాలి 3. నెక్స్ట్ టైం 3 యాడ్ చేస్తే ఈ 2 యాడ్ చేస్తే 5. నెక్స్ట్ టైం ఈ 2 యాడ్ చేస్తే 8. నెక్స్ట్ టైం ఈ 2 యాడ్ చేస్తే 13. అంటే ఇలా n 8 ఎంటర్ చేస్తే 8 నెంబర్స్ రావాలి 8. ఓకే. నెక్స్ట్ n వాల్యూ అనేది 6 ఎంటర్ చేస్తాం అనుకోండి, అది 7 ఎంటర్ చేస్తాం. మనకి స్టార్టింగ్ 0 1 ఈ రెండు ఫిక్స్డ్. నెక్స్ట్ వాల్యూ ఎలా రావాలి? ఈ రెండు యాడ్ చేస్తే నెక్స్ట్ వాల్యూ ఎంత వస్తుంది? 1. నెక్స్ట్ ఈ రెండు యాడ్ చేస్తే నెక్స్ట్ వాల్యూ రావాలి 2. నెక్స్ట్ ఈ రెండు యాడ్ చేస్తే నెక్స్ట్ వాల్యూ రావాలి 3. నెక్స్ట్ ఈ రెండు యాడ్ చేస్తే నెక్స్ట్ వాల్యూ రావాలి 5. n వాల్యూ 7 ఎంటర్ చేస్తే 7 నెంబర్స్ రావాలి. నెక్స్ట్ టైం ఈ రెండు యాడ్ చేస్తే 8. ఓకే. n వాల్యూ 7 ఎంటర్ చేస్తే 7 నెంబర్స్ రావాలి. ఓకే, రైట్. అయితే మనకి ఇక్కడ n వాల్యూ యూజర్ నుంచి ఎంటర్ చేయాలి. సో n వాల్యూ యూజర్ నుంచి ఎంటర్ చేయాలి కాబట్టి n వాల్యూ ఈజ్ ఈక్వల్ టు n వాల్యూ యూజర్ నుంచి ఎంటర్ చేయాలి. n వాల్యూ 8. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ స్టార్టింగ్ 2 వాల్యూస్ ఫిక్స్డ్. ఏ వాల్యూ ఇది ఫస్ట్, ఈ వాల్యూ బోత్ ఆర్ ఫిక్స్డ్. మన ఇష్టం వేరియబుల్ నేమ్స్ ఎనీ నేమ్ తీసుకోవచ్చు. నేను ఏం తీసుకుంటున్నానంటే a ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటున్నాను అండ్ b ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకుంటున్నాను. అంటే రెండు ఫిక్స్డ్. ఏ వాల్యూ ఎంత? 0, b వాల్యూ 1. ఆ రెండు ప్రింట్ చేయాలి. సో printf డబుల్ కోట్స్ %d సమ్ స్పేస్ %d కామా ఫస్ట్ %d లోకి ఏం రావాలి? a రావాలి. నెక్స్ట్ %d లోకి b రావాలి. సో a b స్టార్టింగ్ 2 వాల్యూస్ ఫిక్స్డ్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు సెర్చ్ అండి. చూడండి, ఇక్కడ n వాల్యూ ఎంత ఎంటర్ చేస్తాం? 8. ఈ రెండు ఫిక్స్డ్ కాబట్టి రిమైనింగ్ ఎన్ని వాల్యూస్ ప్రింట్ చేయాలి? 1 2 3 4 5 6. రిమైనింగ్ ఎన్ని నెంబర్స్ ప్రింట్ చేయాలి? 6. ఈ రెండు వాల్యూస్ ఫిక్స్డ్ కాబట్టి రిమైనింగ్ ఎన్ని నెంబర్స్ ప్రింట్ చేయాలి? 1 2 3 4 5. అంటే మనకి ఇక్కడ రిమైనింగ్ ఎన్ని నెంబర్స్ ప్రింట్ చేయాలి? 6. ఇక్కడ రిమైనింగ్ 5. అంటే మనం లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ చేయాలంటే n వాల్యూ 8 ఉంటే ఇక్కడ 6 టైమ్స్ రిపీట్ చేయాలి. n వాల్యూ 7 ఉంటే 5 టైమ్స్ రిపీట్ చేయాలి. సో లూప్ అనేది ఇక్కడ 6 టైమ్స్ రిపీట్ చేయాలి, ఇక్కడ 5 టైమ్స్. అంటే ఇక్కడ n - 2, n లో నుంచి 2 తీసేయాలి, ఇక్కడ n లో నుంచి 2 తీసేయాలి. అది n వాల్యూ 6 ఉంటే, సో n వాల్యూ 6 ఉంది అనుకోండి, 0 1 1 2 3 5. 6 కాబట్టి ఈ రెండు తీసేస్తే రిమైనింగ్ 4 నెంబర్స్ అనేది ప్రింట్ చేయాలి. అంటే మనం ఇక్కడ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ చేయాలి? సో i ఈజ్ ఈక్వల్ టు 1 i
I is equal to 1, I less than or equal to n minus 2 times లూప్ అనేది రిపీట్ చేయాలి. I is equal to I plus 1. I is equal to I plus 1. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి జాగ్రత్తగా, మనకి ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ ఈ వాల్యూ ఏ, ఈ వాల్యూ ఏ, ఈ వాల్యూ బి, ఈ వాల్యూ బి. నెక్స్ట్ టైం ఈ 1 వాల్యూ ఎలా వస్తుంది, ఏ ప్లస్ బి, ఈ రెండు యాడ్ చేస్తే ఏ ప్లస్ బి, ఈ రెండు వాల్యూస్ని యాడ్ చేసి దాన్ని సమ్ వేరియబుల్ అనే వేరియబుల్ సికి అసైన్ చేయాలి. అంటే ఇక్కడ అనదర్ వేరియబుల్ తీసుకుంటున్నాను సి, సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. అంటే ఏ ప్లస్ బి అంటే మనకు వాల్యూ ఎంత వస్తుంది, 0 ప్లస్ 1 వస్తుంది. ఆ 1 వాల్యూ సికి అసైన్ చేసాం. ఇప్పుడు సి ప్రింట్ అవ్వాలి. అంటే ప్రింట్ఎఫ్ పర్సంటేజ్ డి, తర్వాత సమ్ స్పేస్ ఇస్తున్నాను మిడిల్లో స్పేస్ కోసం, ఇక్కడ కూడా సమ్ స్పేస్ ఇవ్వండి, కామా సి. అంటే మనకి ఇప్పుడు ఈ లూప్ ఫస్ట్ టైం రిపీట్ అయినప్పుడు సి ప్రింట్ అయింది. నెక్స్ట్ సెకండ్ టైం ఈ లూప్ సెకండ్ టైం రిపీట్ అయినప్పుడు ఒకసారి చూడండి, నెక్స్ట్ మనకి ఇక్కడ ఏం అవ్వాలంటే ఈ వాల్యూ ఏ అవ్వాలి, ఈ వాల్యూ ఏ అవ్వాలి, నెక్స్ట్ ఈ వాల్యూ బి అవ్వాలి. అంటే దీన్ని ఈక్వలెంట్ స్టేట్మెంట్ రాయటమే. ఇప్పుడు చూడండి ఈ వాల్యూ ఏ అవ్వాలి అంటే మనకి ఏలోకి ఏ వాల్యూ రావాలి, బిలో ఉన్న వాల్యూ రావాలి. అంటే ఇప్పుడు మనకి ఏలోకి ఏ వస్తుంది, బి వస్తుంది. నెక్స్ట్ ఈ వాల్యూ బి అవ్వాలి అంటే సిలోకి ఏం రావాలి, సి ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఇక్కడ ఏబిసి కదా, మనకి ఏలోకి బి రావాలి, ఇక్కడ బిలోకి సిలో ఉన్న వాల్యూ అంటే నాకు ఇప్పుడు చూడండి ఇక్కడ ఏ వాల్యూ 0 ఉంది, బి వాల్యూ 1 ఉంది, సి వాల్యూ 1 ఉంది. ఇప్పుడు నాకు ఏలోకి ఈ వాల్యూ ఏ అవుతుంది, నెక్స్ట్ ఈ వాల్యూ బి అవుతుంది. నెక్స్ట్ టైం ఏ ప్లస్ బి అంటే ఈ రెండింటికి సమ్ సి అవుతుంది. అప్పుడు 2 అనే వాల్యూ ప్రింట్ చేస్తాం. ప్రింట్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఏలోకి 1 వస్తుంది, బిలోకి 2 వస్తుంది. మళ్ళీ ఈ రెండింటికి సమ్ ఏ ప్లస్ బి అంటే వాల్యూ ఎంత 3, ఆ 3 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఈ వాల్యూ ఏ అవుతుంది అంటే మళ్ళీ ఏలోకి 2 వస్తుంది, నెక్స్ట్ బిలోకి 3 వస్తుంది. ఈ రెండింటికి సమ్ 5. ఇదలా ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది, n-2 టైమ్స్. అంటే ఇప్పుడు మనం దీన్ని సి కోడింగ్లో కన్వర్ట్ చేయాలి. సో సి కోడింగ్లో కన్వర్ట్ చేయాలంటే ఎన్ని వేరియబుల్ డిక్లేర్ చేయాలి, ఎన్ వాల్యూ ఏ బి సి. ఎన్ వాల్యూ యూజర్ నుంచి ఎంటర్ చేయాలి, ఎంటర్ చేసిన తర్వాత దాన్ని స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత ఏ బి వాల్యూస్ అసైన్ చేసి అవి ప్రింట్ చేయాలి. ప్రింట్ చేసిన తర్వాత దీని లూప్లో కన్వర్ట్ చేయాలి. ఇది ఇనిషియలైజేషన్, ఇది కండిషన్, ఇవన్నీ బాడీలో ఉన్న స్టేట్మెంట్స్. నెక్స్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. Alt of new F2. ఫైల్ నేమ్ ఫిబొనాచి .c అని తీసుకుంటున్నాను. వైడ్ మెయిన్ ఇక్కడ మనం ఏమేమి వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి, ఇంట్ n, ఇంట్ లూప్ కోసం i, నెక్స్ట్ ఇంట్ ఏ ఇనిషియల్ వాల్యూ 0, ఇంట్ ఏ, ఇంట్ బి, ఇంట్ సి. నెక్స్ట్ clr scr క్లియర్ ద స్క్రీన్. నెక్స్ట్ printf ఎంటర్ ఎనీ నంబర్, printf ఎంటర్ ఎనీ నంబర్. నెక్స్ట్ scanf %d, అడ్రస్ ఆఫ్ n. ఒకసారి చూడండి ఇక్కడ లాజిక్ వన్స్ అగైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇది a ఈజ్ ఈక్వల్ టు
స్టార్టింగ్ వాల్యూ 0 1 ఈ రెండు యాడ్ చేస్తే 1 వస్తుంది. నెక్స్ట్ ఈ రెండు యాడ్ చేస్తే 2, ఈ రెండు యాడ్ చేస్తే 3, ఈ రెండు యాడ్ చేస్తే 5. అంటే n వాల్యూ ఎంత ఎంటర్ చేస్తాం మనం? n వాల్యూ 6 ఎంటర్ చేస్తే స్టార్టింగ్ వాల్యూ ఫిక్స్డ్ కాబట్టి ఇది ఏ వాల్యూ 0, నెక్స్ట్ b వాల్యూ ఫిక్స్డ్. ఓకే, ఇప్పుడు ab ప్రింట్ చేసిన తర్వాత c = a + b చేయాలి. అంటే మనకి ఇది c వాల్యూ ప్రింట్ చేయాలి. ప్రింట్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం మనకి ఏమవ్వాలంటే ఇది ఏ వాల్యూ అవ్వాలి, ఇది b వాల్యూ అవ్వాలి. అంటే నేను ఏలోకి ఏ వాల్యూ అసైన్ చేయాలి? నాకు ఏలోకి ఏ వాల్యూ అసైన్ చేయాలి? బిలో ఉన్న వాల్యూ అసైన్ చేయాలి. నెక్స్ట్ నాకు ఇది b అవ్వాలి. అంటే బిలోకి ఏ వాల్యూ అసైన్ చేయాలి? సిలో ఉన్న వాల్యూ. అంటే బిలోకి సిలో ఉన్న వాల్యూ అనేది అసైన్ చేయాలి. ఇది రిపీట్ అవ్వాలి. ఎన్ని టైమ్స్? ఈ రెండు తీసేయగా మిగిలిన ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అంటే n వాల్యూ 6 ఎంటర్ చేస్తే 4 టైమ్స్. అంటే ఇక్కడ లూప్ అనేది i = ఫస్ట్ 1 నుంచి while i less than or equal to n minus 2. Next i = i plus 1. That's ఇక్కడ n minus 2 ఎందుకు చేస్తామంటే t2 అనేవి ఆల్రెడీ ప్రింట్ చేస్తాం కాబట్టి ఈ రెండు తీసేసి రిమైనింగ్ నంబర్స్. ఇక్కడ a = 0, b = 1. సో రెండు ప్రింట్ చేస్తున్నాను. printf %d స్పేస్ %d ద సమ్ స్పేస్ ఇచ్చి a, b. అంటే ఇప్పుడు మనకి 0 1 అనేవి ప్రింట్ అయి ఉన్నాయి. నెక్స్ట్ ఇనిషియలైజేషన్ i = 1. సో వైల్ i less than or equal to n minus 2 కండిషన్. ఇక్కడ printf ఇక్కడ a plus b ని యాడ్ చేసి c కి అసైన్ చేయాలి. c = a plus b. ఇప్పుడు c వాల్యూ ప్రింట్ చేయాలి. printf %d ద సమ్ స్పేస్ ఇచ్చి c. ఇప్పుడు మనకి చూడండి ఇక్కడ ఈ స్టెప్స్ ఇవి బట్టి పట్టకూడదు. ఏం లేదు, మనం ఇప్పుడు a b c ఉన్నాయి. మనం సింపుల్గా ఈ 1 అనే వాల్యూ ఏలోకి రావాలి. అంటే ఆల్రెడీ 1 అనేది బీలో ఉంది కాబట్టి బీలో ఉన్న వాల్యూ ఏకి అసైన్ చేయాలి. నెక్స్ట్ సిలో ఉన్న వాల్యూ బీకి రావాలి కాబట్టి సిలో ఉన్న వాల్యూ బీకి అసైన్ చేయాలి. అప్పుడు మనకి ఏ వాల్యూ 1 అవుతుంది, బి వాల్యూ 1 అవుతుంది. నెక్స్ట్ టైం a + b అంటే 1 + 1 2 ప్రింట్ అవుతుంది. ఇక్కడ సి తర్వాత వాల్యూ ప్రింట్ చేయాలి. క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వాల్యూ ప్రింట్ చేయాలి. సో printf స్టేట్మెంట్. %d, c. సేమ్ ఇదే కోడ్ కన్వర్ట్ చేస్తాం. సో ఇప్పుడు బీలో ఉన్న వాల్యూ ఏలోకి రావాలి. నెక్స్ట్ సిలో ఉన్న వాల్యూ బీలోకి రావాలి. నెక్స్ట్ i ఇంక్రిమెంట్ అవ్వాలి. i ఇంక్రిమెంట్ అవ్వాలి లూప్. దట్స్ ఇట్. ఓకే, బుక్ సెర్చ్ అండి. ఇక్కడ స్టార్టింగ్ ఎంటర్ ఎనీ నెంబర్. నేను n వాల్యూ ఎంత ఎంటర్ చేస్తానంటే n వాల్యూ 18 ఎంటర్ చేస్తాను. సో n = 18 ఎంటర్ చేస్తాను. సో స్టార్టింగ్ ఏ వాల్యూ 0, b వాల్యూ 1. సో మనకి ఇక్కడ ఏం ప్రింట్ అవుతాయంటే 0 అండ్ 1 అనేది ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తర్వాత i = 1, i less than or equal to n minus 2. n వాల్యూ 8 కాబట్టి ఇక్కడ 6 వస్తుంది. అంటే ఈ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది? i = i plus 1. అంటే ఈ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది? 6 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో ఈ లూప్ అనేది 6 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో స్టార్టింగ్ i వాల్యూ 1, i వాల్యూ 1 కండిషన్. సో
కండిషన్ 1 less than or equal to 6. ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఇక్కడ సి వాల్యూ, ఇక్కడ ఏ వాల్యూ, ఇక్కడ బి వాల్యూ. ఇది ఫస్ట్ ఇటరేషన్లో సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఏలో వాల్యూ ఎంత ఉంది మనకి? స్టార్టింగ్ ఏలో వాల్యూ 0, బిలో వాల్యూ స్టార్టింగ్ ఏ వాల్యూ ఇస్ 0, బి వాల్యూ ఇస్ 1. ఇప్పుడు మనకి ఏ ప్లస్ బి అంటే 0 ప్లస్ 1 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 1 అంటే దేనికి అసైన్ అవుతుంది? సి అంటే సిలోకి వాల్యూ ఎంత వస్తుంది? 1. నెక్స్ట్ టైం ప్రింట్ పర్సెంటేజ్ డి సి, సిలో ఉన్న వాల్యూ ఎంత? 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ సి ఈజ్ ఈక్వల్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే మనకి ఏలో ఉన్న వాల్యూలోకి బి వస్తుంది, బిలో ఉన్న వాల్యూ ఎంత? 1 అంటే ఇక్కడ 1 వస్తుంది. నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ టు సి, సిలో ఉన్న వాల్యూ 1 కదా, 1 వాల్యూ బికి వస్తుంది. నెక్స్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1, నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత అవుతుంది? 2. సో వన్స్ అగైన్ కంట్రోల్ పైకి వెళ్తుంది. సో నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. సో ఐ వాల్యూ 2 less than or equal to 6. ఎస్ కండిషన్ ట్రూ. సో 1 కాబట్టి ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. మనకి ఏ ప్లస్ బి అనే వాల్యూ ఎంత? 2. ఏ వాల్యూ 1, బి వాల్యూ 1 ప్లస్ 1 సికి అసైన్ అవుతుంది. అంటే సిలోకి వాల్యూ ఎంత వస్తుంది? 2 ప్లస్ సి అనే వాల్యూ ప్రింట్ చేస్తాం, 2 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. సో చూడండి ఇక్కడ బిలో ఉన్న వాల్యూ ఏలోకి వస్తుంది అంటే ఇక్కడ 1. నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ టు సి, సిలో ఉన్న వాల్యూ బిలోకి వస్తుంది అంటే ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది? 2. నెక్స్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ వాల్యూ 3 అవుతుంది. నెక్స్ట్ వన్స్ అగైన్ కంట్రోల్ గోస్ టు దిస్ స్టేట్మెంట్. కండిషన్ ఏంటి? 3 less than or equal to 6. ఎస్ కండిషన్ ట్రూ. less than or equal to 6. ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి నెక్స్ట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి వాల్యూ ఎంత? అది సిలోకి వస్తుంది 3. ఆ 3 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది, 3 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే బిలో ఉన్న వాల్యూ ఎంత? 2 అది ఏలోకి వస్తుంది. నెక్స్ట్ సిలో ఉన్న వాల్యూ 3 బిలోకి వస్తుంది 2 3. నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత అవుతుంది? 4. వన్స్ అగైన్ నెక్స్ట్ వన్స్ అగైన్ ఐ వాల్యూ ఇస్ 4. సో కండిషన్ ఏంటి? 4 less than or equal to 6. ఎస్ కండిషన్ ట్రూ. సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఇప్పుడు మనకి ఏ ప్లస్ బి ఏలో వాల్యూ 2 3 ఉంది. 2 ప్లస్ 3 అంటే వాల్యూ ఎంత? ఇక్కడ 2 ప్లస్ 3 వాల్యూ ఎంత? 5. 5 అనే వాల్యూ వచ్చి సికి అసైన్ అవుతుంది అంటే సిలోకి వాల్యూ ఎంత వస్తుంది? 5. ఆ 5 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ సిలో వాల్యూ 5 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 5 ప్రింట్ అయిన తర్వాత ఏలోకి బిలో ఉన్న వాల్యూ 3 ఏలోకి వస్తుంది. నెక్స్ట్ సిలో ఉన్న వాల్యూ బిలోకి వస్తుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 5 అవుతుంది. నెక్స్ట్ 5 అనే వాల్యూ ప్రింట్ అయిన తర్వాత ఐ వాల్యూ 5 అవుతుంది. నెక్స్ట్ 5 less than or equal to 6. ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి వాల్యూ ఎంత? 8 అది సిలోకి వస్తుంది. నెక్స్ట్ 8 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఏలోకి బిలో ఉన్న వాల్యూ ఎంత? 5. బిలోకి సిలో ఉన్న వాల్యూ 8. నెక్స్ట్ వన్స్ అగైన్ ఐ వాల్యూ 6 అవుతుంది.
సో 6 less than or equal to 6. Yes, condition true. కాబట్టి c is equal to a plus b. a plus b వాల్యూ ఎంత 13. ఇప్పుడు 5 plus 8 13. 13 అనే వాల్యూ వెళ్ళి c కి అసైన్ అవుతుంది. అంటే c లోకి వాల్యూ ఎంత వస్తుంది 13. నెక్స్ట్ 13 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ a is equal to b. a లోకి వాల్యూ ఎంత వస్తుంది, b లో ఉన్న వాల్యూ a లోకి వస్తుంది, c లో ఉన్న వాల్యూ b లోకి వస్తుంది 13. నెక్స్ట్ i వాల్యూ 7 అవుతుంది. 7 less than or equal to 6 condition false, then out of the loop. నెక్స్ట్ కంట్రోల్ ఈ స్టేట్మెంట్కి వస్తుంది. ఇక్కడ స్టేట్మెంట్స్ ఉంటే అవి ఎగ్జిక్యూట్ అవుతాయి, ఏమి లేకపోతే మెయిన్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అప్పుడు అవుట్పుట్ వస్తుంది మనకి 1 0 1 1 2 3 5 8 13. సో ఒకసారి చెక్ చేద్దాం. ఆల్ట్ F9, ఆల్ట్ F9, ఎస్ కంట్రోల్ F9, ఎంటర్ ఎనీ నెంబర్ 8 అని ఎంటర్ చేస్తున్నాను. ఆల్ట్ F5 చూడండి, ఒక 0 1. నెక్స్ట్ ఈ రెండింటి యొక్క సమ్, ఈ రెండింటి యొక్క సమ్ ఇక్కడ వస్తుంది, 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 ఈ రెండింటి యొక్క సమ్ ఇక్కడ వస్తుంది. ఓకే, సో స్టిల్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ రిఫర్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. So one more thing, maybe sometimes so initial values అనేవి 0 1 కాకుండా sometimes ఇక్కడ 1 maybe sometimes ఇక్కడ మనకి ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ a b అనేవి ఫిక్స్ చేసేయచ్చు ఒకసారి. ఇక్కడ 1 a వాల్యూ ఎంత, b వాల్యూ 2, దెన్ నెక్స్ట్ వాల్యూ ఏమొస్తుంది, ఈ రెండు యాడ్ చేస్తే 3, ఈ రెండు యాడ్ చేస్తే 5, ఈ రెండు యాడ్ చేస్తే 8 అప్ టు n. n మనం ఎంతైతే ఎంటర్ చేస్తాం, ఈ రెండు ఫిక్స్డ్ కాబట్టి లూప్ అనేది n-2 టైమ్స్ రిపీట్ అవ్వాలి. ఓకే, ఆల్ట్ F9, ఎస్ కంట్రోల్ F9, ఎంటర్ ఎనీ నెంబర్ 8, ఆల్ట్ F5. సో అప్పుడు మనకి 24 వరకు వచ్చింది. ఓకే, సో వన్ మోర్ థింగ్, ఇట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఎన్ని వేరియబుల్స్ యూజ్ చేస్తాం, a b c. ఇక్కడ c అనే వేరియబుల్ యూజ్ చేస్తాం. అయితే ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్ ఏంటంటే వితౌట్ యూజింగ్ c, ఇక్కడ c అనే వేరియబుల్ యూజ్ చేయకుండా మనం ఈ ప్రోగ్రామ్ అనేది చేయొచ్చు. మనం రాసే కోడింగ్లు ఎప్పుడు కూడా నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేవి తక్కువగా ఉండాలి, మనం యూజ్ చేసే వేరియబుల్స్ కూడా తక్కువగా ఉండాలి. ఎవరైతే తక్కువ వేరియబుల్ యూజ్ చేసి కోడ్ రాస్తారో దే ఆర్ ద గుడ్ కోడర్స్. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ c అనే వేరియబుల్ అనేది యూజ్ చేయకుండా ఈ కోడింగ్ రాయొచ్చా, రాయాలంటే మనకి స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ తెలియాలి. మనం ఇక్కడ స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్, నాకు ఇక్కడ a వాల్యూ 10 ఉంది. సో నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను, మనం ఇప్పటివరకు డిస్కస్ చేయలేదు. b వాల్యూ 20 ఉంది. ఈ రెండు స్వాప్ చేయాలి, అంటే a వాల్యూ 20 రావాలి, b లోకి వాల్యూ 10 రావాలి. అప్పుడు నేను ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 10, సో చూడండి a ఈజ్ ఈక్వల్ టు b అండ్ b ఈజ్ ఈక్వల్ టు a. ఇలా రాసాం అనుకోండి, స్వాప్ అవ్వదు. bలో ఉన్న వాల్యూ ఎంత, bలో ఉన్న వాల్యూ a కి అసైన్ అవుతుంది, అంటే bలో ఉన్న వాల్యూ 20 a లోకి వస్తుంది, అంటే వాల్యూ ఎంత వస్తుంది 20. నెక్స్ట్ a లో ఉన్న వాల్యూ b లోకి వస్తుంది, a లో వాల్యూ ఎంత ఉంది 20, అది b లోకి ఎంత వస్తుంది 20. మనకి వాల్యూస్ అనేవి స్వాప్ అయినాయా, అవ్వలేదు. అంటే a ఈజ్ ఈక్వల్ టు b, b ఈజ్ ఈక్వల్ టు a అంటే వాల్యూస్ అనేవి స్వాప్ అవ్వవు. సో మరి దీన్ని ఎలా రాయాలి, అయితే ఇక్కడ t అనే ఒక వేరియబుల్ తీసుకుని బై యూజింగ్ థర్డ్ వేరియబుల్ t లో ఉన్న a లో ఉన్న వాల్యూ t కి అసైన్ చేయొచ్చు. నెక్స్ట్ b లో ఉన్న వాల్యూ a కి అసైన్ చేస్తే ఇక్కడ వాల్యూ 20 వస్తుంది. నెక్స్ట్ t లో ఉన్న వాల్యూ b కి అసైన్ చేస్తే ఇక్కడ వాల్యూ అనేది 10 వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో దీనివల్ల కూడా ఎక్స్ట్రా వేరియబుల్ అనేది యూజ్ చేస్తాం, t అనే వేరియబుల్. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ t అనే వేరియబుల్ యూజ్ చేయకుండా వీటిని స్వాపింగ్ చేయాలి. సో ఎలా చేయాలంటే జస్ట్ నేను కోడింగ్ రాస్తున్నాను, నెక్స్ట్ వీడియో డిస్కస్ చేస్తాను. సో a ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b, సో a ఈజ్ ఈక్వల్ టు
సేమ్ లేదు, ఇక్కడ ఏబి ఈ రెండింటిని యాడ్ చేసి మీకు ఇష్టం వచ్చిన వేరియబుల్కి అసైన్ చేయొచ్చు. నేను ఇప్పుడు ఏ ప్లస్ బి యాడ్ చేసి ఏకి అసైన్ చేస్తాను. ఓకే, మనం ఏలో ఉన్న వాల్యూ దేనికి అసైన్ చేయాలి? బి. సో బి ఈజ్ ఈక్వల్ టు సమ్ దేనికైతే అసైన్ చేసామో, సమ్ దేనికి అసైన్ చేస్తాం? ఏలో నుంచి రిమైనింగ్ వేరియబుల్ తీసేయాలి. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ అసైన్ చేసిన వేరియబుల్ నుంచి రిమైనింగ్ వేరియబుల్ తీసేయాలి. సో ఈ కోడింగ్ రాస్తే మనకి వేరియబుల్స్ అనేవి స్వాప్ అవుతాయి. ఓకే, ఒకసారి చూడండి, ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి అంటే వాల్యూ ఎంత? ఇక్కడ ఏలో వాల్యూ ఎంత ఉంది? 10. ఇక్కడ ఏలో వాల్యూ ఎంత ఉంది? 10. బిలో వాల్యూ ఎంత ఉంది? 20. సో 10 + 20 వాల్యూ ఎంత? 30. అది ఏకి అసైన్ అవుతుంది. అంటే ఇక్కడ ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది? 30 వస్తుంది. నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి. ఏ వాల్యూ ఎంత? 30 మైనస్ బి వాల్యూ ఎంత? 20. సో 30 మైనస్ 20 వాల్యూ ఎంత? 10. 10 అనే వాల్యూ ఎక్కడికి వస్తుంది? బి. అంటే బిలోకి వాల్యూ ఎంత వస్తుంది? ఇక్కడ 10 వస్తుంది. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి. ఏలో వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ ఏలో వాల్యూ ఎంత ఉంది? 30 మైనస్ బిలో వాల్యూ ఎంత ఉంది? 10. 30 మైనస్ 10 అంటే వాల్యూ ఎంత? 20. 20 అనేది ఎక్కడికి వస్తుంది? ఏ. అంటే ఇక్కడ ఈ వాల్యూ ఎంత వస్తుంది? 20. అంటే ఈ వాల్యూస్ రెండు స్వాప్ అయినాయి కదా. ఓకే రైట్. సేమ్ అదే లాజిక్ ఇక్కడ ఏం చేస్తామంటే, మనం ఇక్కడ ఏ ప్లస్ బి వాల్యూ తీసుకుని సికి అసైన్ చేసాం కదా, అలా కాకుండా డైరెక్ట్ ఇక్కడ ఏ ప్లస్ బి అనే వాల్యూ ప్రింట్ చేసేద్దాం. ఏ ప్లస్ బి అనే వాల్యూ ఇక్కడ ప్రింట్ చేద్దాం. ప్రింట్ చేసి దాన్ని ఏదో ఒక వేరియబుల్కి అసైన్ చేయాలి. ఆ అసైన్ చేసే వాల్యూ ఏదో ఏకి అసైన్ చేసి బిలో ఉంది కదా, ఏ బి రెండు స్వాప్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే సి అనే వాల్యూ అనేది సి అనే వేరియబుల్ డిక్లేర్ చేయకుండా వచ్చిన సమ్ని ఏ ప్లస్ బి ఏ ప్లస్ బిని ఏకి అసైన్ చేసేసి ఇప్పుడు ఏ బిల్ రెండు స్వాపింగ్. ఇదే లాజిక్. మనం ఇక్కడ రాసిన సమ్ ఏ ప్లస్ 0 1 ఉంది కదా, వాటిని సమ్ చేసి దాన్ని ఏకి అసైన్ చేస్తాం. అంటే ఇక్కడ మనం ఏ ప్లస్ బి చేసి దాన్ని సి అనే వాల్యూ ప్రింట్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తామంటే ఈ ప్రింట్ చేయకుండా డైరెక్ట్గా ఈ స్టేట్మెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని రాస్తాం. అంటే 0 1 రెండు యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ని ఏకి అసైన్ చేస్తాం. అంటే మనకి సిలో ఉన్న వాల్యూ సమ్ వాల్యూ ఉంది, బిలో అది ఇంత ముందున్న వాల్యూనే ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేయటమే. అంటే సికి అసైన్ చేయకుండా ఏకి అసైన్ చేస్తాం. ఈ రెండు ఇంటర్చేంజ్ చేస్తే సరిపోతుంది. సేమ్ అదే లాజిక్, సేమ్ ఇదే లాజిక్ ఇక్కడ రాద్దాం. So a is equal to a plus b, a is equal to a minus b. b के असाइन చేయాలి కదా, b is equal to a minus b, a is equal to a minus b. సో చూడండి alt F9 yes కంట్రోల్ F9 ఎంట్రీని నంబర్ 8 అని ఎంటర్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ స్టార్టింగ్ ఏ వాల్యూ 0 ఇవ్వండి, b వాల్యూ 1. alt F9 yes కంట్రోల్ F9 ఎంటర్ ఎనీ నంబర్ 8 అని ఎంటర్ చేస్తే alt F5. చూడండి ఇక్కడ 0 ఈ రెండింటి యొక్క సమ్ ఇక్కడ వస్తుంది. ఈ రెండింటి యొక్క సమ్ ఇక్కడ వస్తుంది, ఈ రెండింటి యొక్క సమ్ ఇక్కడ వస్తుంది. ఓకే, సో స్టిల్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ రిఫర్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.